నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం పట్టాణపాలిలో 18వ పచ్చయ గురించి చెప్పుకుందాం. దీన్ని మగ్గ పచ్చయ అని కూడా అంటారు. మగ్గ అంటే మార్గం అని అర్థం. ఒక ప్రయాణికుడిని ఒక గమ్యస్థానానికి చేర్చే బాట ఎలా ఉంటుందో ఈ పచ్చయం కూడా మనసుని ఒక నిర్దిష్ట గమ్యం వైపు, అంటే అది మంచి కావచ్చు లేకుంటే చెడు కావచ్చు, ఆ గమ్యం వైపు నడిపిస్తుంది. ఇది మన ఆలోచనలకు ఒక దిశను నిర్దేశిస్తుంది. ఈ దారి అధోలోకాలకు చేర్చేదైనా, లేకుంటే కామలోకాలకు చేర్చేదైనా, బ్రహ్మలోకాలకు చేర్చేదైనా, లేక లోకోత్తర నిబ్బానానికి చేర్చేదారి ఏదైనా మార్గమే. దీనితో సంబంధం ఉన్న విషయాలన్నీ కూడా పచ్చయాల కిందకే వస్తాయి. మొత్తం 12 రకాల మార్గాలు ఉన్నాయి. మొదట 4 అధో మార్గాలు, అంటే అధోగతులు. 4 మార్గాలు ఏంటి? నిర్య, జంతు, ప్రేత, ఇంకా రాక్షస లోకాలు. ఇవి 4 కూడా నరకలోకాలు లేకపోతే అధోగతులు అని కూడా చెప్తారు. 8 సుగత లోకాలు. ఇవి 2 రకాలుగా ఉంటాయి. శోభన గతులు అని, అంటే మంచి లోకాలు, మానవ, దేవ, ఇంకా రూప బ్రహ్మ, అరూప బ్రహ్మ లోకాలు. లోకోత్తర నిబ్బాన గతులు కూడా ఉంటాయి. శ్రోతపన్న, సకతగామి, అనాగామి, అర్హంత. 18 అహేతుక చిత్తాలు. వీటితో సంప్రయుక్తము, అంటే కలిసి ఉండే చేతసికాలు మరియు వీటి ద్వారా కలిగే చిత్తజ రూపాలు తప్ప మిగిలిన 71 చిత్తాలన్నీ కూడా మార్గ పచ్చయాల ద్వారా కలిగిన పచ్చయ ఉత్పన్నాలు. క్రియ మరియు విపాక మార్గ చిత్తాలు ఏ గతులకు చేర్చలేకపోయినప్పటికీ పరమార్థ రూపంలో మార్గ చిత్తాలైనందున అవి మార్గాంగాలు అని పరిగణింపబడతాయి. ఈ మార్గాంగాలు మరియు మార్గంలో సంప్రయుక్తమగు ధర్మాలు, వాటితో ఉత్పన్నమయ్యే రూపాలతో ఈ మార్గ పచ్చయ సంబంధం కలిగి ఉంటాయి. సమ్యక్ మార్గం అంటే సరైన సత్యమైన మార్గం అని అర్థం. ఈ మార్గంని రహదారిలో 12 మార్గాంగాలు పచ్చయ ధర్మాలుగా ఉండి మార్గ పచ్చయ సంబంధంగా కలిగి ఉంటాయి. ఆ 12 ఏంటంటే, మొదటిది సమ్యక్ దృష్టి, రెండవది సమ్యక్ సంకల్పం, మూడవది సమ్యక్ వాక్కు, నాలుగవది సమ్యక్ కర్మ, ఐదవది సమ్యక్ ఆజీవిక, ఆరవది సమ్యక్ వ్యాయామం, 7 సమ్యక్ సతి, 8 సమ్యక్ సమాధి, 9 మిథ్యా దృష్టి, 10 మిథ్యా సంకల్పం, 11 మిథ్యా వ్యాయామం, అలాగే 12 మిథ్యా సమాధి. అయితే తప్పుడు మాటలు, తప్పుడు పనులు, తప్పుడు జీవనోపాధులకు సరిపడే చేతసిక ధర్మాలు అంటూ ఏవీ లేవు. ఇవి అబద్ధాలు చెప్పేటప్పుడు, చెడ్డ పనులు చేసేటప్పుడు, అంటే చేస్తూ ఉన్నప్పుడు అన్యాయంగా డబ్బు సంపాదించడం అనేది పంచస్కందాల్లో అకుశల ధర్మాలు వచ్చినప్పుడు, అకుశల ధర్మాలు ఉన్నప్పుడు వాటి సహకారంతో పై చెడు పనులు జరుగుతూ ఉంటాయి. అందువలన వీటిని సరైన మార్గాంగాలుగా పరిగణింపబడలేదు. హేతువుల వల్ల కలిగిన అన్ని రకాల చిత్తాలు, చేతసికాలు హేతువు ద్వారా ఉత్పన్నమై చిత్తం యొక్క ప్రేరణతో ఉత్పన్నమైన చిత్తజ రూపాలు, ఇవన్నీ పచ్చయ ఉత్పన్న ధర్మాలు అవుతాయి. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నవే. ధ్యానం చిత్తాన్ని స్థిరంగా ఉంచి ఒక దగ్గరకు చేర్చి ఏకాగ్రం చేసి రుజు మార్గంలో పయనించేలాగా చేసి ఆలంబనంతో లీనం చేసి పరవశాన్ని కలిగజేస్తుంది. పరవశమైన చిత్తం అంటే చిత్తాన్ని ధ్యాన ఆలంబనాల్లో, ఉదాహరణకి ఒక రూపకశ్రమే ఉందనుకోండి, దాంట్లో లీనం చేసి పరవశింప చేయడం. లోతైన నీళ్ళలో ఉన్న చేప వలె
పరవశమైన చిత్తం ప్రవర్తిస్తుంది ఈ ధ్యానంలో ఏకాగ్రత పొందినప్పుడు. మార్గం 2 రకాలుగా ప్రవర్తించగలుగుతుంది. ఒక మార్గం కామావచర లోకాల్లో తిరుగుతూ జనన మరణ చక్రంలో బంధింపబడి ఉంటే, రెండవ మార్గం జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగించి స్థిరంగా రుజు మార్గంలో సరైన ప్రయత్నంతో ప్రగతి మార్గంలో ప్రయాణించి లోకోత్తర నిబ్బాన గతులకు చేర్చుతుంది. మార్గంలో గల 2 రకాలలో గల భిన్నత్వాన్ని అందరూ తెలుసుకోవాలి. మొదటిది దుఃఖ సంసారంలో లేకపోతే దుఃఖ సాగరంలో తిరిగేలాగా చేస్తుంటే, రెండవది ముక్తి సాగరంలో చేర్చి ఆనంద సాగరంలో ముంచెత్తుతుంది. అయితే వీటి గురించి ఇంకొంచెం వివరంగా అర్థమయ్యే భాషలో చెప్తాను, అంటే ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం. అభిధమ్మం ప్రకారం మనసును నడిపించే మార్గకారకాలు 12 ఉన్నాయి. వాటిని 2 రకాలుగా చేయొచ్చు. కుశల మార్గకారకాలు అంటే ఇవి మంచివి, ఇంకా నిబ్బానానికి దారితీస్తాయి. ఆ కుశల మార్గకారకాలు ఏంటంటే, మొదటిది సమ్మాదిట్టి అంటే సరైన దృక్పథం, రెండవది సమ్మా సంకల్ప అంటే సరైన ఆలోచన, మూడవది సమ్మా వాచ అంటే సరైన మాటలు, సమ్మా కమ్మంత సరైన క్రియ సరైన పనులు, ఇంకా సమ్మా ఆజీవ సరైన జీవనోపాధి, సమ్మా వాయామ అంటే సరైన ప్రయత్నం, సమ్మా సతి, ఇంకా సమ్మా సమాధి. ఈ అష్టాంగ మార్గం మనకి కుశల మార్గకారకాలు అంటారు. ఇవి విముక్తికి దారితీస్తాయి. అకుశల మార్గకారకాలు అంటే ఇవి దుఃఖానికి దారితీస్తాయి. అవి 4 ఉన్నాయి. మిథ్యాదిట్టి అంటే తప్పుడు దృక్పథాలు కలిగి ఉండటం, మిథ్యా సంకల్పం తప్పుడు ఆలోచనలు, మిథ్యా వాయామ తప్పుడు ప్రయత్నం, మిథ్యా సమాధి అంటే తప్పుడు ఏకాగ్రత. ఈ 4 కూడా మనల్ని చెడు మార్గాలకి తీసుకెళ్తాయి. అయితే మగ్గపచ్చయ అనేది మనసులో కలిగి ఇతర మానసిక స్థితిగతులకు ఒక రూపురేఖలను ఇస్తుంది. ఉదాహరణకు, మీరు ఒకరికి సహాయం చేయాలని అనుకున్నప్పుడు అక్కడ సరైన దృక్పథం మరియు సరైన ప్రయత్నం అనేవి మీ మనసుని పుణ్యం వైపు నడిపిస్తాయి. అదేవిధంగా కోపం లేదా ద్వేషంతో ఉన్నప్పుడు తప్పుడు ఆలోచన మీ మనసుని పాపం వైపు నడిపిస్తుంది. ఇక్కడ కంటితో చూడటం లేదా చెవితో వినడం వంటి ప్రాథమిక క్రియల్లో ఈ మార్గపచ్చయం ఉండదు. ఎక్కడైతే మనసు ఒక నిర్ణయాత్మక దిశలో ప్రయాణిస్తుందో అక్కడ మాత్రమే ఇది వర్తిస్తుంది. మనం చేసే ప్రతి ఆలోచన ఒక మార్గాన్ని నిర్మిస్తుందని మనకి బోధిస్తుంది. ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా మన మనసుని సంసార బంధనాల నుండి నిబ్బానం వైపు మళ్లించవచ్చు. ముఖ్యంగా మనం కేవలం ఏదైనా చూసినప్పుడు లేదా విన్నప్పుడు అక్కడ ఎటువంటి లోతైన ఆలోచన ఉండదు. కాబట్టి అక్కడ మగ్గపచ్చ అనేది పనిచేయదు. కేవలం మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు లేదా ఏదైనా భావోద్వేగానికి లోనైనప్పుడే ఇది పనిచేస్తుంది. ఉదాహరణకి, ఒక పెద్ద అడవి ఉందనుకోండి. ఆ అడవిలో ఒక మనిషి చిక్కుకుపోయాడు. అతనికి అక్కడి నుండి బయటపడి తన ఇంటికి అంటే గమ్యస్థానానికి వెళ్ళాలని ఉంది. కానీ చుట్టూ దట్టమైన చెట్లు పొదలు ఉన్నాయి. దారి ఎక్కడ ఉందో తెలియదు. ఆ సమయంలో అతనికి 3 రకాల పరిస్థితులు ఎదురవుతాయి. అవే ఈ మగ్గపచ్చయాన్ని వివరిస్తాయి. మొదటిది మార్గకారకం అంటారు, అంటే దారిని కనిపెట్టడం. అతను అడవిలో వెళ్తూ ఉండగా ఒకచోట మట్టిపై ఎవరో నడిచిన అడుగుజాడలు లేదా ఒక చిన్న కాలిబాట కనిపించింది. ఆ బాట ఉంటేనే కదా అతను ముందుకు వెళ్ళగలడు. ఇక్కడ ఆ బాట లేకుంటే దారిని ఈ అభిధమ్మంలో మగ్గపచ్చయ అంటారు. అంటే మన మనస్సులో కలిగే సరైన ఆలోచన లేకుంటే సరైన దృక్పథం ఈ బాట లాంటిది.
అయితే ఈ గమ్యం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే, ఒక బాట 2 వైపులా ఉండవచ్చు. ఒకటి సురక్షితమైన ఊరికి అంటే నిబ్బానానికి లేకపోతే పుణ్యం వైపుకి తీసుకెళ్తుంది. దీనినే సరైన మార్గం అంటారు. ఇంకొక బాట ప్రమాదకరమైన లోయలోకో లేకుంటే క్రూర మృగాలు ఉన్న చోటుకో, అంటే మన సంకల్పాలు సరైన దిశలో వెళ్తే సరైన మార్గంలో వెళ్తాం, లేకపోతే తప్పుడు దిశలో వెళ్తే తప్పుడు మార్గంలో వెళ్తాం. అంటే ఈ దుఃఖం ఉన్న చోటుకో తీసుకెళ్తుంది. మన మనసులో కోపం అనే దారిని ఎంచుకుంటే అది మనల్ని దుఃఖం అనే లోయలోకి తీసుకెళ్తుంది. లేదా మైత్రి, జ్ఞానం అనే దారిని ఎంచుకుంటే అది మనల్ని శాంతి వైపు, అంటే శాంతి అనే మార్గం వైపు తీసుకెళ్తుంది. ఆ మనిషి ఆ బాట వెంట పైన నడుస్తూ ఉన్నప్పుడు అతనితో పాటు అతని సంచి, కర్ర, కళ్ళద్దాలు అన్నీ కలిసి ప్రయాణం చేస్తాయి కదా. ఇక్కడ ఆ మనిషిని చిత్తం అని అనుకుంటే, అంటే కాన్షియస్నెస్ అని అనుకుంటే, అతనితో ఉన్న వస్తువులు చిత్త చేతసికాలు, అంటే మెంటల్ ఫ్యాక్టర్స్. ఆ దారి అంటే ఈ మగ్గపచ్చ ఏం చేస్తుందంటే చిత్తాన్ని మరియు ఆ చేతసికాలను అన్నిటిని కలిపి ఒకే దిశలో, అంటే గమ్యం వైపు నడిపిస్తుంది. ఒకరోజు ఒక వ్యక్తికి కోపం వచ్చిందని అనుకుందాం. ఆ కోపంలో అతను ఒకరిని తిట్టాలి అనుకున్నాడు. ఇక్కడ మిథ్యా తిట్టి మరియు మిథ్యా సంకల్పం అనేవి ఆ సమయంలో దారులుగా మారాయి. ఈ దారులు అతని మనసుని, అంటే అధర్మం వైపుకి బలంగా లాక్కెళ్ళాయి. ఆ సమయంలో ఆ దారి, అంటే ఆ మార్గం ఉండబట్టే అతని మనసు పాపం వైపు ప్రయాణం చేయగలిగింది. అంటే మన మనస్సులో కలిగే కొన్ని శక్తులు ఒక రోడ్డు లాగా మారి మనల్ని ఆ గమ్యం వైపు నడిపిస్తూ ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే మన మనసులో ఎప్పుడు సమ్మాదిట్టిని, అంటే సరైన బాటను ఉండేలాగా చూసుకోవాలి, అరే అష్టాంగ మార్గాన్ని. అప్పుడు మన ప్రయాణం ఎప్పుడు సుఖంగా ఉంటుంది. ఇది మనకి ఎలాగ ఉపయోగపడుతుందంటే, ఈ మగ్గపచ్చేను ఒక నాయకుడితో పోల్చవచ్చు. ఒక నాయకుడు తన అనుచరులను ఎలాగైతే ఒక లక్ష్యం వైపు నడిపిస్తాడో, మన మనసులోని మార్గకారకాలు మిగిలిన మనోభావాలను, అంటే ఉదాహరణకి తప్పుడు దృక్పథాలు ఉన్నాయి, మిథ్యాదృష్టి ఉందంటే అవి పాపం వైపు నడిపిస్తాయి. అలాగే ధ్యానం చేసేటప్పుడు మన మనసులో సమ్మాసతి అనే కారకం ఉంటే మిగిలిన భావాలను నిశ్శబ్దం మరియు శాంతి వైపు నడిపిస్తుంది. ఈ మగ్గపచ్చే అంటే కేవలం భగవానుడు బోధించిన అష్టాంగ మార్గమే కాదు, మన రోజువారీ ప్రతి ఆలోచనలో ఉండే దిశ ఒక మార్గం. మనం ప్రతి క్షణం ఒక దారిని వేసుకుంటూనే ఉంటాం. ఆ దారి ఎటు వెళ్తుందో గమనించడమే ధ్యానం. మనకి రోజువారీ జీవితంలో, అంటే ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, గందరగోళం మరియు నైతిక విలువల పతనాన్ని అదుపు చేయడానికి ఈ మగ్గపచ్చ ఒక అద్భుతమైన మార్గదర్శి. దీన్ని నేటి సమాజానికి కొన్ని పాయింట్స్ తోటి చెప్పుకోవచ్చు. ముఖ్యమైనవి అవేంటంటే, మనం నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత ఉంటుంది ఈ మగ్గపచ్చని మనం కనుక అనుసరించినట్లయితే. నేటి సమాజంలో మన ముందున్న ఎన్నో ఆప్షన్స్, ఏది ఎంచుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ఏ మార్గానికి చెందిందో గమనించాలి. నేను తీసుకునే ఈ నిర్ణయం నాకు మరియు సమాజానికి శాంతిని ఇస్తుందా, లేదా కేవలం నా స్వార్థం కోసం ఇతరులకు హాని కలిగిస్తుందా, అంటే మిథ్యా మార్గం అంటారు. సమ్మ మార్గం ఇంకా మిథ్యా మార్గం అని ఆలోచిస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఉదాహరణకి ఎవరైనా మీ మీద కామెంట్ చేశారనుకోండి,
మనలో ద్వేషాన్ని, అసూయను పెంచుతూ ఉంటాయి అటువంటి విషయాలు. ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు నచ్చంది, కోపంగా రియాక్ట్ అయినప్పుడు అక్కడ మిథ్యా ఆయమ అంటే తప్పుడు ప్రయత్నం లేదా మిథ్యా సతి అంటే తప్పుడు సతి అనేది మార్గకారకాలను పనిచేస్తాయి. అంటే కోపాన్ని, ద్వేషాన్ని పెంచుతాయి. అయితే ఈ మగ్గపచ్చను అర్థం చేసుకున్న వ్యక్తి తన మనస్సు ఏ దిశలో వెళ్తుందో గమనించి ఆ నెగిటివ్ మార్గం నుండి బయటికి వచ్చి సమ్మా వాచ వైపుకి వెళ్తాడు. అంటే ఎవరినైనా ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఈ మాట అనడం వల్ల నేను భవిష్యత్తులో ఏ మార్గంలో వెళ్తానో అని గమనించుకొని ఆ మాటలను ఆపుకుంటాడు. అప్పుడు సరైన మాటలను మాత్రమే మాట్లాడతాడు. కాబట్టి సమ్మా వాచ అనే దారి వైపు వెళ్తాడు. ఇంకా అవినీతి, మోసం ఇవన్నీ కూడా ఈ రోజుల్లో కొన్ని చోట్ల ఉంటాయి. అంటే సమ్మ ఆజీవ అనే మార్గకారకం ఇక్కడ చాలా ముఖ్యం. ఒక వ్యక్తి చేసే ఉద్యోగం లేకుంటే వ్యాపారం వల్ల ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోవడమే మగ్గపచ్చని పాటించడం. నేను ఎంచుకున్న ఈ మార్గం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అని ప్రశ్నించుకోవడం వల్ల అతని వృత్తిలో నిజాయితీ పెరుగుతుంది. కుటుంబాల్లో లేకుంటే స్నేహితుల మధ్య వచ్చే గొడవలకు ప్రధాన కారణం మిథ్యా సంకల్పం అంటే తప్పుడు ఆలోచనలు. అవతలి వ్యక్తిపై పగ పెంచుకోవడం వల్ల మన మనసు దుఃఖం అనే గమ్యం వైపు ప్రయాణిస్తుంది. మగ్గపచ్చయం ప్రకారం మనం మన ఆలోచన మార్గాన్ని మెత్త వైపు మళ్లించినప్పుడు ఈ సంబంధాలు బలపడతాయి. అంటే ఒత్తిడి ఉన్నప్పుడు సరైన సమాధిని ప్రాక్టీస్ చేయాలి. దాని ఫలితంగా మనసు శాంతిస్తుంది. మనసులో ద్వేషం ఉన్నప్పుడు సరైన సంకల్పాలను ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల సామాజిక సామరస్యం కూడా పెరుగుతుంది. అబద్ధాలు, ఫేక్ న్యూస్ చెప్పేటప్పుడు సమ్మావాచ అనే మార్గాన్ని పాటించినట్లయితే సరైన మాటలే మాట్లాడతారు. కాబట్టి ఫలితంగా మనం మాట్లాడే మాటల మీద నమ్మకం ఉంటుంది అందరికీ. ఈ అలసత్వం అనే దాన్ని వదిలిపెట్టాలి అంటే సరైన ప్రయత్నం చేయాలి. దానివల్ల మనం ఈ మార్గంలో విజయాన్ని సాధించగలుగుతాం. అంటే ఈ మార్గపచ్చయం అన్నది మనకి ఒక స్టీరింగ్ వీల్. మన జీవితం అనే కారును ఏ దారిలో నడపాలో మన చేతుల్లోనే ఉంటుందని ఇది మనకి గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ మనసులోని మార్గకారకాలను సరి చేసుకుంటే సమాజం మొత్తం ప్రశాంతంగా మారుతుంది. ఈ మగ్గపచ్చ అనేది మన జీవితానికి ఒక కంపాస్ లాంటిది. మనం ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా మన మనసులో ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. అది ఎటువైపు మన మార్గాన్ని ఎంచుకుంటున్నాం అనేది చెక్ చేసుకోమని చెప్తుంది. ఈ నేటి వేగవంతమైన ప్రపంచంలో మనం మన ప్రయాణం గురించి కాకుండా కేవలం గమ్యం గురించి అంటే డబ్బు, హోదా లేకపోతే వీటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది చూడట్లే. భగవానుడు అంటే బుద్ధుడి బోధనల ప్రకారం మార్గం సరిగ్గా ఉంటే గమ్యం సురక్షితంగా ఉంటుంది. మీకు మీరు రోజు ప్రశ్నించుకోండి, ఇప్పుడు నా మనసు ఏ మార్గంలో ఉంది? శాంతి వైపా లేకుంటే అశాంతి వైపా? అలా మన ఆలోచనలను సరైన మార్గంలో తీసుకెళ్తే నిబ్బానం వైపుకు వెళ్తాం, లేకుంటే తప్పుడు మార్గంలోనే వెళ్తాం. కొందరు అడుగుతూ ఉంటారు, నేను రోజు ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నాను కానీ నాకెందుకు సుఖం రావట్లేదు అంటే మనం ఏ మార్గంలో ప్రయత్నం చేస్తున్నాం అనేది చూసుకోవాలి. మీ మనసులో కలుగుతున్న ఆలోచనలు, వాటి ఫలితాలను గుర్తించి తప్పుడు దృక్పథాలు, తప్పుడు ఆలోచనలు ఉంటే నేను ఈ మార్గం వైపు వెళ్తున్నాను, వీటిని ఇంకా పెంచుకుంటూ పోతున్నాను, నా మనసులో కోపాన్ని పెంచుకుంటున్నాను, నా మనసులో ద్వేషాన్ని పెంచుకుంటున్నాను, లోభాన్ని పెంచుకుంటున్నాను. ప్రయత్నం ఉంది కానీ తప్పుడు మార్గంలో ప్రయత్నం ఉంటే తప్పుడు ఫలితాలే వస్తాయి.
మనం సుఖాన్ని పొందాలి అంటే మన మనసులో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవాలి. అంచేత ఏ మార్గం అంటే ఏ ఆలోచన ఏ గమ్యం వైపు వెళ్తుంది అని గమనించుకొని సరైన ఆలోచనలు చేయడం అనేది మగ్గపచ్చయ మనకి నేర్పిస్తుంది. ఇది ఈరోజు ప్రవచనం.